అసెంబ్లీ ఎన్నికల సమయంలో సొంత మేనిఫెస్టో ప్రకటించడంతో పాటు ఇద్దరు ఉద్దండులను ఓడించి చరిత్ర సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ముందుగా తన ఇంటిని కూల్చేందుకు ముందుకొచ్చారు. కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ నుండి అడ్లూరు రోడ్డు వరకు విస్తరణకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి పట్టణంలో ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతున్నదో ఆ ప్రజా రవాణాకి ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు మొదలు పెట్టాలనేది ఒక ఆలోచనతో పనులు మొదలు పెట్టడం. ఇందులో ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు. ఏదైతే రోడ్డు మీద నల్లపొక్కలు పెట్టుకున్నారో, రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయ్యి సెట్ చేసి వాళ్ళకి కొంచెం సెట్ బ్యాక్ కావాలని నాకు ఇవాళ మొట్టమొదటి నా ఇంటిని నేను విడగొట్టి రోడ్డు ముందుని 24 ఫీట్ల ముందుని కలెక్టరేట్ పోయి రోడ్డుని పట్టుకుంటుంది 24 ఫీట్లు ఆల్రెడీ శాంక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి ఇవాళ నా ఇంటినే నేను తీసుకోవడానికి సిద్ధమైన అది పొరగొడుతున్నాను. ఇదేదో గొప్ప విషయమో త్యాగం చేస్తుందని కాదు. ఏదైతే ముఖ్యమైన వ్యక్తులను రాజు పద్ధతిగా ఉంటాయి, ప్రజలు కూడా పద్ధతిగా ఉంటాయి. రాజు తప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి నేను ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గాన్ని మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఆక్రమణ చేసి వాళ్ళు వాళ్ళని జరగాలని నాకు అలా ఎవరిని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు. ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. రోడ్డు వైడనింగ్ కోసం అంటే 24 ఫీట్లు మాస్టర్ ప్లాన్ ప్రకారము 80 ఫీట్లు చేయాలి. కానీ ఇవాళ ఇళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు. కానీ రోడ్డుకు కావలసిన స్థలం మాత్రం ఉన్నది. ఆ స్థలంలో మాత్రం రోడ్లలో నల్లమొక్కలు తవ్వి రోడ్లలో పార్కింగ్ చేసి బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ నుంచి ఎదురా చౌక్ నుంచి మా ఇంటి వరకు అదే సమస్య ఉంటుంది. కాబట్టి నేను మా ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని మా ఇంటిని తీసేసి ఇవాళ R&B ఇంజనీర్ శాఖ నుంచి మున్సిపల్ శాఖ వాళ్ళని ఎలక్ట్రికల్ శాఖ వాళ్ళని పిలిచి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసి నెలలో ఇదే రోడ్డులో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఇల్లుతో పాటు మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇల్లు కూడా ఉంది. ట్రాఫిక్ పెరగడంతో పాటు పలు చోట్ల ఆక్రమణలతో ఈ రోడ్డు ఇరుకుగా మారింది. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా తన ఇంటిని కూల్చేందుకు ఎమ్మెల్యే కేవీఆర్ సిద్ధమయ్యారు. ఇవాళ ఇంటిని కూల్చివేసే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు ఆయన. తన ఇంటితోనే రోడ్డు వెడల్పు పనులు జరిగేలా ప్రణాళిక రూపొందించిన ఆయన 10 రోజుల క్రితమే ఇంటిని ఖాళీ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మారారు. 1000 గజాలకు పైగా స్థలాన్ని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు బల్దియా అధికారులు సన్నద్దమవుతున్నారు. ఎమ్మెల్యే ఇంటిని కూల్చివేశాక రోడ్డు వెడల్పు పనులు ఏ మేరకు ముందుకు సాగుతాయో అన్న విషయంపై పట్టణంలో చర్చ నడుస్తోంది.